హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు రెసిపీ వచ్చేసి మండే ఎండలో చల్లగా సూపర్ టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెసిపీ చూపించబోతున్నాను. మరి అసలు లేట్ చేయకుండా ఈ కూల్ రెసిపీ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 2 బనానాల్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ బనానాస్ని మనకు ఎంత మిల్క్ షేక్ కావాలో దాని క్వాంటిటీని బట్టి, అలాగే మనకు మిల్క్ షేక్ పల్చగా కావాలో చిక్కగా కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. బనానా ఎక్కువగా వేసుకుంటే మిల్క్ షేక్ చిక్కగా ఉంటుంది, బనానా తక్కువగా వేసుకుంటే పల్చగా ఉంటుంది. నేనైతే 2 బనానాస్తో చేస్తున్నాను. ఇలా అరటి పళ్ళను వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హార్లిక్స్ ప్యాకెట్ వేస్తున్నానండి. ఇలా హార్లిక్స్ వేయడం వల్ల మనకు మిల్క్ షేక్ టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా క్రీమీగా చాలా బాగా వస్తుంది. అలాగే ఒక 3 ఐస్ క్యూబ్స్. ముందుగా కొద్దిగా పాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు వేసి మిక్సీ పట్టినట్లయితే మనకు అరటి పండు అనేది సరిగా నలగదు. సో ఫస్ట్ కొద్దిగా పాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా స్వీట్నెస్ కు తగినట్లుగా షుగర్ వేసుకోవాలి. మరీ స్వీట్ ఎక్కువైనా అంతగా బాగుండదు. ఇప్పుడు ఇంకాస్త పాలను వేసుకొని మనకు మిల్క్ షేక్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి పాలను వేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి చక్కగా చిక్కగా చల్లగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. పిల్లలకి ఈ సమ్మర్లో బయట డ్రింక్స్ తాగించే బదులుగా ఇలా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి తాగించారంటే హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హార్లిక్స్ వేసాం కదా, స్మెల్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ షేక్ను వేసుకోవాలి. కూల్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది బనానా మిల్క్ షేక్. గార్నిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పిల్లలకి నచ్చేలాగా చేయాలి. ఇలా పైన కొద్దిగా మళ్ళీ హార్లిక్స్ పౌడర్ ని వేసుకోవాలి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్. అంతే, మనకు చక్కగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా బనానా మిల్క్ షేక్ రెడీ చేసి పిల్లలకి తాగించండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.